రాజమండ్రి కల్తీపాల ఘటనలో ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. వేట్లపాలెం బాణసంచా పేలుడు మృతులకు 20 లక్షల పరిహారం ఇచ్చి కల్తీపాల ఘటనలో మృతులకు 10 లక్షలు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. కల్తీపాల ఘటనపై రాజమండ్రి శ్యామలానగర్ సెంటర్లో భరత్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసుపత్రుల్లో కల్తీపాలు బాధితులకు అందిస్తున్న వైద్యం ఏంటో బయటపెట్టాలని కోరారు. ప్రభుత్వం, ప్రైవేటు ఆసుపత్రులు కలిపి కల్తీపాల ఘటన బాధితుల విషయంలో డ్రామాలు ఆడుతున్నారని భరత్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజమహేంద్రవరంలోని కల్తీపాలు ఘటనలో ఆందోళన ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారు. మరొక 12 మంది పరిస్థితిలో 12 మంది ఆసుపత్రులు చికిత్స పొందుతున్నారు. అందులో 9 మంది పరిస్థితి విషమంగానే ఉంది. అయితే ఈ కల్తీపాలు ఘటనని నిరసిస్తూ ఇక్కడ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ భరత్ ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కల్తీపాలు ఘటనలో రోగులకు ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉంది. దీని మీద మనతో స్పందించడానికి మాజీ ఎంపీ భరత్ ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా ఈరోజు కల్తీపాల మీద మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు? దేనికోసం? అసలు వీరికి వైద్యం అందుతుంది కదా, ఎలాంటి వైద్యం అందుకుంటున్నారు? రిపోర్ట్స్లో ఏదన్నా మీకేమైనా సమాచారం అందిందా? నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నానండి. ఇవాళ రోజుకొక ప్రాణం పోతా ఉంది. డెడ్ బాడీస్ని తీసుకుని వచ్చి పేషెంట్ తాలూకా వాళ్ళ చేతుల్లో పెడతా ఉన్నారు. ఎంత అన్యాయంగా, ఎంత దారుణమో చూడండి. కుట్రకోణం ఏంటనేది అర్థం కావట్లేదు. ఇవాళ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్కి పంపిస్తే ఈ ఘటన జరిగి 15-16 రోజులైంది. ఇప్పుడు దాకా రిపోర్ట్స్ బయట ఎందుకు పెట్టరండి? అసలు నిజంగా అందులో ఏం కలిసింది? ఇథిలీన్ గ్లైకాల్ కలిసిందా? ఇథిలీన్ గ్లైకాల్ కలిస్తే దానికి సంబంధించి యాంటీడోట్ ఇచ్చారా? ఏమిచ్చారు ఇవాళ? లేకపోతే అందులో ఏమన్నా కల్తీ చేసి కావాలని యూరియా కానీ ఫార్మలిన్ కానీ కలిపి ఏమన్నా పాలు తయారు చేశారా? అవి తాగి చనిపోయారా? లేకపోతే ఎవరైనా గిట్టని వాడు ఎవడైనా తీసుకుని వచ్చి అందులో విషం కలిపాడా? ఇప్పుడు దాకా ప్రభుత్వము ఎందుకు ఈ నివేదిక బయట పెట్టట్లేదు? ఒకవేళ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి బయట పెట్టాలి కదా. కనీస పక్షాన ఆ ల్యాబొరేటరీస్ రిపోర్ట్స్ అయినా బయట పెట్టాలి కదా. ఎందుకు పెట్టట్లేదని అడుగుతా ఉన్నాం. అంటే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా చేస్తున్నారో అర్థం కాని అంశము. ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తులకి మేము ఎవరూ వ్యతిరేకం కాదండి, వాళ్ళు బతకాలి. కాకపోతే ప్రభుత్వం కూడా దీన్ని ఎప్పటికప్పుడు సేఫ్టీకి సంబంధించి ఇవన్నీ కూడా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. నేను ఫుడ్ సేఫ్టీ అధికారితో మాట్లాడితే మాకు స్టాఫ్ లేరని చెప్తా ఉన్నారు. అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇక్కడ ఈ ఘటన జరిగింది కాకినాడలో వేట్లపాలెం దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగి అక్కడ 20 మంది పైనే చనిపోతే అక్కడ 20 లక్షలు ప్రకటించారు ప్రాణం ఖరీదు. రాజమండ్రిలో ప్రాణం ఖరీదు మటుకి 10 లక్షలు ప్రకటించారు. అసలు ఈ వ్యత్యాసం ఏంటనేది అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ మీరు పరిహారం ప్రకటించాలి, పెంచాలని చెప్పి ఖచ్చితంగా అండి. ఇప్పుడు అక్కడ 20 లక్షలు ప్రకటించినప్పుడు ఇక్కడ ఉన్న చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఇవి కూడా ప్రాణమే కదా. ఇది కూడా ప్రభుత్వం వైఫల్యమే కదా. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. ఇప్పటికైనా ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి దీనిపైన చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకోండి. రివ్యూ తీసుకుని ఘటన ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఆ ల్యాబొరేటరీ రిపోర్ట్స్తో పాటు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాకినాడ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు, రాజమండ్రిలో దిగారు, ఇక్కడ హాస్పిటల్కి రాలేదు. అంటే ఎంత దారుణమో చూడండి. అంటే ఇంత అన్యాయం చేస్తూ ప్రజల ప్రాణాలంటే వీళ్ళకి లెక్కలేదు. నిజంగా వీళ్ళ కుటుంబ సభ్యుల్లోకే ఎవరికైనా జరిగితే ఈ రకమైన పరిస్థితులు ఉంటాయా? అంటే మీ కుటుంబం మీరు వేరు, రాష్ట్ర ప్రజలు వేరన్నా? ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 మందిలో ఇంకా కొంతమంది విషమంగానే ఉంది. మీకు ఎలాంటి రిపోర్ట్లు? మీరు కూడా వెళ్ళి చూసొచ్చిన సందర్భం ఉంది కదా. అసలు నేను అడుగుతా ఉన్నానండి, ప్రభుత్వము హాస్పిటల్ యాజమాన్యము పెద్ద డ్రామా ఆడుతున్నట్టు కనబడతాం. అసలు మీరు వైద్యం దేనికి ఇస్తున్నారని అంటే జనరల్ వైద్యం ఇస్తున్నారు. అసలు మీరు క్లియర్గా తెలియాల్సిన అవసరం ఉందా లేదా? ఒకవేళ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్లో ఏం కలిసిందనేది తెలియాలి కదా. దీనికి యాంటీడోట్ ఏమిచ్చారో కూడా పూర్తిగా చెప్పుకోకుండా ఇవాళ డ్రామా ఆడుతూ ఉన్నారు. ఖచ్చితంగా హెల్త్ మినిస్టర్ ఎందుకు రాడండి? అక్కడ క్రికెట్ ఆడుకోవడానికి, కబడ్డీ ఆడుకోవడానికి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ తాలూకా వాళ్ళకి హెల్త్లకి వాళ్ళకి ఓకేనంట. రాజమండ్రిలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల యొక్క హెల్త్ వీళ్ళకి సంబంధం లేదంట. ఎంత అన్యాయంగా చేస్తూ ఉన్నారో. వాళ్ళు మళ్ళీ ఏకైకలు పక్కపక్కలు, వాళ్ళు ఆడుకోవడం, వాళ్ళ వినోదం, ఆనందం. ఇక్కడేమో రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఇక్కడ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాకినాడలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి అక్కడ ప్రాణాలు కోల్పోతూ ఉంటే అసలు ప్రభుత్వంకి ఏం బాధ్యత ఉందని అడుగుతూ ఉన్నారు. మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ బాధితులు ఆడుకునే విషయంలో ఏ విధంగా ప్రధానంగా డిమాండ్?
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఈ బాధితులకు కూడా వీళ్ళు ఇమీడియట్గా ల్యాబ్ రిపోర్ట్స్ బయటపెట్టండి. ల్యాబ్ రిపోర్ట్స్ బయటపెట్టి ఏం వైద్యం చేస్తూ ఉన్నారు, వాళ్ళ స్టేటస్ ఏంటనేది వాస్తవాలు చెప్పండి ప్రజలకి. కుటుంబ సభ్యులు కూడా వాస్తవాలు చెప్పండి. అంతేగాని ఈ రకమైన డ్రామా ఆడుతూ రోజుకు ఒక ప్రాణం కోల్పోతూ ఉన్నారు, చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడతా ఉన్నారు. ఎంత దారుణంగా, ఎంత క్రూరంగా, ఎంత అన్యాయంగా చేస్తూ ఉన్నారో నిజంగా హృదయం ద్రవించుకుపోతూ ఉంది. చిన్న పిల్లల్ని చూస్తే రెయిన్బో హాస్పిటల్లో 6 నెలలు, సంవత్సరం పిల్లలండి. ఎంత అన్యాయం అండి. ఇదే మన కుటుంబంలో ఎవరికైనా జరిగితే ఈ రకంగా వీళ్ళు స్పందిస్తారండి? ఏ రకంగా ఉంటారు? అంటే వీళ్ళు వేరు, ప్రజలు వేరు. ఆ రకంగా ఈ కూటమి ప్రభుత్వంలో వ్యవహరిస్తున్న తీరు కనబడుతోంది. ఇది మాజీ ఎంపీ భరత్ చెప్తున్నది. ఏదైతే కల్తీపాలు వ్యవహారంలో రోగులకి అందుతున్న శిక్ష ఏంటో బయట పెట్టాలి, అలాగే ల్యాబ్ రిపోర్ట్ కూడా బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వేట్లపాలెంలో మరణించిన వారికి 20 లక్షల పరిహారం ఇస్తే ఇక్కడ కల్తీపాలు ఘటనలో 10 లక్షలు ఇవ్వటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి మొత్తం ల్యాబ్ రిపోర్ట్లు ప్రకటించి వారి పరిస్థితి ఏంటో బయట పెట్టాలి, వాళ్ళకి అందుతున్న వైద్యం ఏంటో కూడా బయట పెట్టాలని చెప్పేసి మాజీ ఎంపీ భరత్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.